ఉండరు ఉండండి. ఎంత అవుతుంది? 26 రూపాయలు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసినాము. ఇది పికప్ లొకేషన్ వచ్చి 1.5 కిలోమీటర్ ఉండే, డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3 కిలోమీటర్ ఉంది. అయితే ఇదే కస్టమర్ని మనము ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు మీరు. ఇది మూడోసారి కస్టమర్ని పికప్ చేసుకోవడము. ఈ కస్టమర్ వచ్చేసి మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్, మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్. ఈమె థర్డ్ టైం పికప్కి వచ్చిన. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. చెప్పండి ఓటీపీ మేడం. గుర్తుపట్టినా వాయిస్? గుర్తుపట్టినా. ఈ మధ్య వస్తలేవు నీవి? నేనా? నేను లేట్గా వస్తున్నా, 11 గంటలకు అట్లా పోతాను. చెప్పు. 6700. అవునా? నువ్వు పొద్దున్నే 9:30కి వెళ్ళిపోతావు కదా, ఒక్కోసారి 10, 10:30 అట్లా వెళ్ళిపోతున్నా. ఇక చలికాలం కదా, సేమ్ అదే ప్రాబ్లం. అందుకే నేను కూడా మెల్లగా 10 గంటలకు 10:15కి వెళ్తున్నా. దానివల్ల లేట్ అయిపోతుంది. చూసినావా యూట్యూబ్లో నీ వీడియో వచ్చింది? 2 వీడియోలు వచ్చింది. 27 ఉండంతి. ఇదివరకు ఇచ్చినట్టు ఒక 2-3 రూపాయలు ఎక్కువ ఉండంతి. ఉండంతి. ఇదే రైట్కి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నాకు 42 రూపీస్ ఇచ్చింది ఓలా. మళ్ళీ సెకండ్ టైము 37 రూపీస్ ఇచ్చిండు ఓలా. ఇప్పుడు 27 రూపీస్ ఇచ్చిండు ఓలా. రాందాన్ రాజపురం గాడిదెత్తది అంటే ఇదే ఉండొచ్చు. మనకైతే నెక్స్ట్ రైడ్ వచ్చేసింది. ఈ రైడ్ వచ్చి 1 కిలోమీటర్ పికప్ లొకేషన్కి అయితే నేను రీచ్ అయిపోయినా. ఈ రైడ్ అయితే ర్యాపిడోలో వచ్చింది. 7.5 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ ఉంది. కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇప్పుడు ర్యాపిడో మనకు అక్కడ పోయినాక ఎంత ఇస్తుంది అమౌంట్ చూద్దాము. ఓలాలో అయితే రేటు ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు ఇస్తలేడు, తగ్గించేసిండు చాలా. అందుకే ఓలా ఎక్కువ చేస్తలేను. అవసరమైతేనే ఓలా ఆన్ చేస్తున్నా ఎక్కడన్నా రైడ్స్ పడకపోతే. లేకుంటే ర్యాపిడో ఇవాళ అయితే వీలైతే చూద్దాం. ఊబర్ కూడా ఆన్ చేస్తే ఆన్ చేద్దాం. ఊబర్ అయితే నేను ఆల్మోస్ట్ చేయదు, దాంట్లో బ్యాంక్ ఇష్యూ ఉంది నాకు. అందుకే ఇప్పుడైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన. ఇక్కడ ర్యాపిడో వచ్చి 63 రూపీస్ కస్టమర్ దగ్గర తీసుకుంది అమౌంట్. మనకైతే దీంట్లో నుంచి 7 రూపీస్ కమిషన్ తీసుకుండు. అంటే నేను 0 ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్నాక కూడా మళ్ళీ కమిషన్ కట్ చేసింది. ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇది 2 కిలోమీటర్ పికప్ ఉంటే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసిన నేను. 3.5 కిలోమీటర్ ఇది డ్రాప్ లొకేషన్, డ్రాప్ ఉంది. కస్టమర్ అయితే మనం పికప్ చేసుకుంటాం. 156 మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. కస్టమర్ అయితే డ్రాప్ చేసేసిన. ర్యాపిడో వచ్చేసి 50 రూపీస్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే 3 కిలోమీటర్ 50 రూపీస్ అయితే చూపించదు. మరి ఎందుకు చూపిస్తుందో చూద్దామనేసి నేను చూసిన. కస్టమర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. మనకైతే దీంట్లో 30 రూపీస్ ఇచ్చిండు. ఎందుకంటే కస్టమర్ది ఏమన్నా లాస్ట్ టైంది పెనాల్టీ ఉంటుంది. ఏంటంటే క్యాన్సిలేషన్ చేస్తే ఒకవేళ క్యాన్సిలేషన్ ఛార్జ్ ఉంటుంది వాళ్ళకి. ఏదైనా రైడ్ క్యాన్సిల్ చేస్తే దాని ఛార్జ్ పడ్డట్టుంది. అది ఇది యాడ్ అయిపోయి మొత్తం వచ్చింది. కస్టమర్ దగ్గర అయితే మనము ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేసింది కస్టమరు. ఆ కస్టమర్కి అయితే మనం రేటింగ్ 5 స్టార్ ఇచ్చేసేయాలా. ఇంకొక రైడ్ అయితే వచ్చింది మనకి. ఇది 3 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఉండే. చెప్పండి. 2688 కూర్చోండి. డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకు 7.9 అట్లా చూపించింది. మరి అక్కడ పోయిన తర్వాత మనకి ఎంత ఇస్తాడో ర్యాపిడో చూద్దాం. ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ కీసరా అటు సైడ్ ఉంది. ఇక్కడికైతే మనం వెళ్దాం. ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం. 73 రూపాయలు మనకైతే ర్యాపిడో 73 రూపీస్ అయితే ఇక్కడ చూపించింది అమౌంట్. మేడం అయితే మనకు 500 ఇచ్చేసి మిగతా అమౌంట్ నాకు ఫోన్పే చేసామని చెప్పిండ్రు. ఫోన్పే చేసేటప్పుడు మేడం ఏం చేసిందంటే 80 రూపీస్ కట్ చేసుకొని మిగతా 20 నాకు చేసేయమని చెప్పింది. ఆ 7 రూపీస్ అయితే మనకి ఇక్కడ మేడం ఎక్స్ట్రా ఇచ్చింది.
అంతే కదా. ఓకే అమ్మా, ఏం కాదు, ధైర్యంగా నడుపు. అటు ఇటు చూసుకో బండి మీద పోయేటప్పుడు, 4 దిక్కులు చూడాలి. మిర్రర్స్ చూసుకోవాలి. గల్లెకి సడన్గా వస్తారు, కొంచెం గల్లీల దగ్గర చూసుకొని పోవాలి. ఏం కాదు, మెల్లమెల్ల నడుపు వస్తుంది. ఒకసారి పడితే సైకిల్ రాలేదా, ఎట్లనే ఇది కూడా వస్తుంది. భయపడద్దు. నీకంటే నాకు ఎక్కువ భయం, నేను నడుపుతలేనా బండి. నీ హైవేలోకి వచ్చినప్పుడు జాగ్రత్త అమ్మా. భయపడితే కాదు, ఒక్కసారి 2 సార్లు ధైర్యం చేసాను అనుకో, ఆ తర్వాత నువ్వే నడుపుతావు, నువ్వే చెప్తావు వేరే వాళ్ళకు. సరే అమ్మా, వెల్కమ్. మనకు అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ దగ్గర మనకి రైడ్స్ రాలేదు. అక్కడ నుంచి దాదాపు 6-7 కిలోమీటర్స్ అయితే రిటర్న్ వచ్చేసిన. వచ్చిన తర్వాత ఈ రైడ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు 2.5 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ వచ్చేసి అక్కడ కాదు ఇక్కడ అనేసి కస్టమరు లొకేషన్ రాంగ్ పెట్టిండు. అక్కడ నుంచి గైడ్ చేస్తామంటే నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళిన. ఈ కస్టమర్ అయితే ఎక్కడైతే మనకు పికప్ లొకేషన్ పెట్టిండో అక్కడ నుంచి కూడా చాలా దూరం ఉంది. మీరు చూడండి ఎంత దూరం తర్వాత నేను పికప్ చేసుకున్న కస్టమర్ని. ఇట్లా రాంగ్ లొకేషన్ మరి అది వాళ్ళకి పెడతారా మరి ఎందుకు పెడతారో తెలియదు. ఎగ్జాక్ట్గా అయితే మరి వాళ్ళు ఇచ్చిన చోటే లొకేషన్ తీసుకుంటుంది. మరి ఏమైందో తెలియదు కానీ ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మనకు. ఇది కూడా మన క్లాసే. కిరాణా షాప్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ప్రీమియం విల్లానా, ఇక్కడ క్లాసిక్ ఇంక్లు అనే బోర్డు ఉంది. అవునండి. వచ్చాను. రైటా, ముందుకు వచ్చేసాను. లొకేషన్ చూడండి ఎంత రాంగ్ పెట్టిండ్రో. ఒకవేళ లొకేషన్ రాంగ్ పెట్టినా పక్క గల్లీ అట్లా వస్తుంది కానీ ఇంత లాంగ్ అయితే డిఫరెన్స్ రాదు. వీళ్ళు ఇట్లా పెట్టిర్రు లొకేషను, అమౌంట్ ఇట్లా అక్కడ నుంచి తక్కువ చూపించినట్టు, అందుకే అట్లా పెట్టినట్టు. మళ్ళీ డ్రాప్ లొకేషన్లో 2 కిలోమీటర్ పెట్టేసిండు. అదే డ్రాప్ లొకేషన్ కాగానే లొకేషన్ అయిపోయి సార్ ఇక్కడ డ్రాప్ చేయాలి మిమ్మల్ని, మీరు డ్రాప్ అవ్వాలంటే లేదు నేను ఇట్లా కుషాయిగూడ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాలా, కొంచెం తీసుకెళ్ళండి అని అంటే ఇంకా సరే అని మళ్ళీ కుషాయిగూడ గ్యాస్ ఆఫీస్ దాకా తీసుకెళ్ళిన. అక్కడ పోయిన తర్వాత పక్కన జిరాక్స్ షాప్ బంద్ ఉంది, కొంచెం జిరాక్స్ షాప్ దాకా తీసుకెళ్ళండి అంటే అక్కడ ఎత్తుకుతే అక్కడ లేవు. సరే అని మళ్ళీ ఈసీఐలు తీసుకొచ్చిన. ఈసీఐలో ఇక్కడ జిరాక్స్ అన్నాడు, అవేవో డాక్యుమెంట్స్ మొత్తం ప్రింట్అవుట్లు తీసుకుంటున్నాడు. ఇక్కడ టైం పడుతుంది. ఆ లోపల నాకు ఇంకొక రైడ్ వచ్చింది. చెప్పిన కస్టమర్ని వెయిట్ చేయండి సార్ మళ్ళీ నేను వస్తాను అని చెప్పి, ఇదైతే 1.5 కిలోమీటర్ పికప్ ఉండే, 2 కిలోమీటర్ డ్రాప్ ఉండే. కస్టమర్ని అయితే పికప్ చేసుకోవడానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చిన. ఇక్కడ పికప్ చేసుకున్నాక కస్టమర్ని డ్రాప్ లొకేషన్ వెనక్కి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఎవరు వస్తారు? రమ్మను మరి, లేట్ చేయకు. ఆలస్యం అమృతం విషయం, లేట్ చేయకూడదు. ఓటీపీ 4328. కూర్చోమ్మా, తప్ప చెప్తాను. 4329.
26 రూపాయలు. చూద్దాం ఉండొచ్చు మా దగ్గర. 4 రూపాయలు ఇవ్వాలి కదా. పెట్టుకోవాలి మరి, లేకపోతే అందరికి ఇవ్వాలి కదా. నేను ఇచ్చేస్తా, అట్లా వద్దులేండి, అందరూ కష్టపడేవాళ్ళు కదా. ఈ రైడ్ అయితే ర్యాపిడోలో చేసిన 26 రూపీస్ కస్టమర్కి ఛార్జ్ చేసి మనకైతే 25 రూపీస్ అయితే ఇచ్చిండు 2 కిలోమీటర్కి. ఈ కస్టమర్ని అయితే మనము అక్కడ నుంచి ఇక్కడ డ్రాప్ చేసినాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆ కస్టమర్కి అక్కడ వెయిట్ చేస్తుండే కదా, ఆయన ఏమంటారు జిరాక్స్ సెంటర్ దగ్గర 3 కిలోమీటర్స్ వచ్చి ఇతన్ని పికప్ చేసుకున్నా. మాట ఇచ్చాను కదా సార్, వస్తారని. ఇప్పుడు మళ్ళీ కుషాయిగూడ హెచ్పి గ్యాస్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఈసీఎల్ ఎక్స్ రోడ్ దగ్గర సిగ్నల్ పడింది. అక్కడ నుంచి కుషాయిగూడకి అయితే వచ్చేసినాం మనం హెచ్పి గ్యాస్ దగ్గరికి. ఇక్కడ ఇతన్ని అయితే డ్రాప్ చేస్తానంటే ఈ కస్టమర్ అన్నాడు కొంచెం వెయిట్ చేయి, నేను అట్లాగే దమ్మాయి కూడా డ్రాప్ చేస్తూ కానీ కొంచెం వెయిట్ చేయని చెప్పిండు. ఇంకా సరేలే అనేసి ఆయన అట్లా అన్నప్పుడు అనుకుంటే అట్లా వెళ్ళిపోతుండే. నేను ఇక డబ్బులు అనలేం కదా. సరే లోపలికి వెళ్ళిండు. ఇక్కడ ఒక 10 మినిట్స్ అట్లా పట్టింది. ఇక అక్కడ జిరాక్స్ సెంటర్ దగ్గర బాగానే పట్టింది, 1/2 అవర్ దాకా మొత్తం కలిపి ఓవరాల్గా. మనకైతే ఇక్కడ 1 అవర్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను దమ్మాయిగూడకి అయితే ఇతను తీసుకొని నేను మూవ్ అయినా. దమ్మాయిగూడకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఈ కస్టమరు ఈ 1 అవర్ ఇంత టైం వేస్ట్ చేసుకొని ఆయన కోసము తెలియదంట ఇక్కడ జిరాక్స్ సెంటర్ ఇక్కడ ప్రింట్అవుట్ తీస్తారంట, అవన్నీ చూపించి అదంతా చేయించిన తర్వాత మనకైతే డ్రాప్ లొకేషన్కి వస్తే 60 రూపాయలు చేతిలో పెట్టేసి ఆయన అడ్జస్ట్ చేసుకుని అంటుండే కదా. సరే అనేసి అన్న ఏమంటాం, ఇక డిమాండ్ చేయడం నాకు రాదు ఫ్రెండ్స్, ఎవరైనా ఎంత ఇస్తే అంతే తీసేసుకుంటా. ఇక ఇక్కడికైతే మనకైతే ఇంకొక రైడ్ ఇట్లా వెళ్తుంటే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. 1.5 కిలోమీటర్ దాకా వెళ్ళిన రోడ్ వచ్చింది. ఇట్లా ఆపి పక్కన యాక్సెప్ట్ చేద్దామని లోపలికి అయిపోయింది. ర్యాపిడోలో ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వెళ్ళిపోతాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి అతను నాతో మాట్లాడిండు. చూడండి కెమెరా సార్, కెమెరా ఇదా యూట్యూబ్లో పెట్టడానికి వీడియోస్ ర్యాపిడో కొట్టి కంటెంట్ యూట్యూబ్లో వీడియోస్ పెడతాం, ఇట్లా వీడియోలు పెడతాం. ఇట్లా మనకు ర్యాపిడో ఎంత తీసుకుంది, కమిషన్ ఎంత తీసుకుంది, కస్టమర్ ఎట్లా అంటే దొరికింది, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ. ఇక ఇలా తీసుకుంటే 40,000 ఉంది, దాంట్లో బాగా క్వాలిటీ వస్తుంది. అంటే మనము ఇలా చూసుకుంటా ఓడడానికి అంతే కదా. రికార్డింగ్ అయినాక ఎడిటింగ్ చేసి అలా పెట్టడానికి యూట్యూబ్లో. ఇప్పుడు చూడడానికి రాదు, ఇది రికార్డ్ అవుతుంది. తర్వాత మనం ఎడిటింగ్ చేసి ఏదైతే అవసరం లేని వేస్ట్ పోయేంత దారి అంతా వేస్టే కదా, అంతా తీసేసి కస్టమర్ని ఎక్కించుకున్నా మన ఇన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ డ్రాప్ చేసినా మనకు కస్టమర్ ర్యాపిడో అమౌంట్ ఇంత చూపించింది, అలాగే కమిషన్ ఇంత తీసుకుండు, మనకి ఇంత ఇచ్చిండు. ఇది చేయడం బెటరా వేస్టా? పెట్రోల్ పెంచిపోతుంది, బండి వారానికి ఒకసారి సర్వీసింగ్ చేయాలా, మనకి లాభమా లాసా అని చెప్తాం. అంతే అవేర్నెస్ కోసం మనం యూట్యూబ్లో ఎవరైనా కొత్త జాయినర్లో ఉంటే ముందే చూసుకొని చేయాలా వద్దని ఒక ఐడియా వస్తుంది అనమాట వాళ్ళకి. దానికోసం థ్యాంక్ యూ సార్. ఇంకా ఇక్కడనే ఒక రైడ్ అయితే మనకైతే వచ్చింది. పక్కనే ఒక 1 కిలోమీటర్ పికప్ ఉండే, పోయినా కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇది వచ్చేసి 4 కిలోమీటర్ డ్రాప్ ఉంది. సరే అనేసి పికప్ చేసుకొని అయితే కస్టమర్ని వెళ్తున్నా. రోడ్ అయితే అడ్వెంచర్ రోడ్ ఉంది, ఇది ఘోరంగా ఉన్నది రోడ్ అయితే. ఇక అయినా కానీ లోపల గల్లల్లోకి వచ్చిన ఇక మనకు ఎక్కడనో ఏమంటారు ఎక్కడనో అడ్వెంచర్ చేయడానికి పోవడానికి అవసరం లేదు. ఇక్కడనే మన రోడ్లే మస్తు అడ్వెంచర్గా ఉన్నాయి. ఇది అడ్వెంచర్ అవుతుంది చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత అన్నీ గుంతలే. ఇక సరే నీ కస్టమర్ని అయితే తీసుకెళ్ళేసి కస్టమర్ని డ్రాప్ చేసేసిన. డ్రాప్ చేస్తే కస్టమర్కి వచ్చి 39 రూపీస్ అయితే చూపించింది. ఇక అందులోకించి తెలుసు కదా ర్యాపిడో ఇంత కొంచెం తినేసి మనకు ఇస్తాడు, లేదంటే మా ఆకలితో ఉంటాడు ర్యాపిడో.
ఎందుకో మరి ఇంత కమిషన్ మనకు 0 కమిషన్ ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్నాక కూడా మళ్ళీ కమిషన్ అని ఆ ఛార్జ్ అని కట్ చేస్తూ ఉంటాడు. ఇక మనకి ఎట్లా తిరిగి గంతే చేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 0 ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్నా గంతే, చేసుకోకపోయినా కూడా గంతే కటింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక ఆడికే చేస్తుంది లెవెల్. ఎటు తిరిగి వాళ్ళకి రావాల్సింది వాళ్ళు చేసుకుంటారు, మనమే పిచ్చోళ్ళం. కాకపోతే ఏంటంటే మనకి తప్పని పరిస్థితిని చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఓలా మంచిగా ఇస్తుండే, ఇప్పుడు ఘోరంగా ఇస్తుండే ఓలా. ఎలా అయితే ఊబర్లో ఒక రైడ్ అయితే చేసినా చూసిరు కదా, ఆ రైడ్ కూడా రాంగ్ లొకేషన్, రాంగ్ పికప్. ఇక ఆ కస్టమర్ నాకు దగ్గర దొరికిండు, చాలా టైం వేస్ట్ అయిపోయింది ఆడ. ఇక మొత్తానికి అయితే ఇవాళ ఎర్రింగ్ వచ్చేసి టోటల్ మనకు వచ్చేసి 600 రూపీస్ అయితే అయ్యింది. ఇవన్నీ కలిపి ఈ ఎక్స్ట్రా అమౌంట్లు ఇక్కడ ఆఫ్లైన్ చేసినాయి అన్నీ కలిపి. ఇంకా దీంట్లో నుంచి మనకు పెట్రోల్ వచ్చేసి 2 లీటర్ల పెట్రోల్ అయితే ఈజీగా అయిపోయింది. 2 లీటర్ పెట్రోల్ అయితే ఒడగొట్టేసిన. మిగతా అమౌంట్